వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్ను నరికితే తప్పేంటంటూ కూడా బుచ్చయ్య చౌదరి మాట్లాడారు వైఎస్ జగన్ ఉద్దేశించి. ఆయన మాట్లాడిన మాటలపై మనతో మాట్లాడేందుకు విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు. సార్, ఒక సీనియర్ నేత అయిన బుచ్చయ్య చౌదరి ఈ విధంగా వైఎస్ జగన్ ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు వారే నీతిమంతులు, వారే నిజాయితీపరులు, మేమే శుద్ధపూసలను చందంగా ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూసాం. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు ప్రధానంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తానన్న సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ దాని తాలూకా 143 హామీల గురించి కూడా ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి, హామీలు అమలు చేయకుండా మీరు డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడటం జరిగింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం వేధింపుల వల్ల, ఈ కూటమి ప్రభుత్వం దాడుల వల్ల చనిపోయారో వాడి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున, ప్రజల పక్షాన, ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వంపై ఆయన చేస్తున్న పోరాట తీరును నచ్చి ఈరోజు వేలాదిగా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా పర్యటనలు ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందులో భాగంగా మొన్న పొదుల్లో కావచ్చు చూసాం. పొదులకు వెళ్ళినప్పుడు కూడా ఆ కార్యక్రమంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గోండాలు, కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడంతో పాటు దాడులు చేసి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద నెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అదే పొదిలి సక్సెస్ అయిన తర్వాత ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తే ఆయనకు ప్రజల దగ్గరికి వచ్చిన ఆయన స్పందన చూసి ద్వేషంతో, అసూయతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో తిరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా అప్రకటిత ఎమర్జెన్సీలాగా సుమారు 1300 మంది పోలీసులు, 25 చెక్ పోస్టులు, ఎస్పీలు, సిఐలు అందరినీ కూడా మోహరించి కేవలం 100 మందితో 3 కార్లతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు రావాలని నిర్వహించిన సమయంలో ప్రజలు తండోపతలాలుగా చెట్లు, పొలాలు, గట్లంట ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఆ రోజు వేలాదిగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఆ రోజు ఆ ప్రోగ్రాం విజయవంతం చేసే కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు చేస్తే దాంట్లో ఏదో విధంగా శాంతిభద్రతల విఘాతం సృష్టించాలని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక సినిమాక్స్ డైలాగ్కి సంబంధించి ఒక పోస్టర్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తే దాని గురించి దాన్ని సెలవుల పలవలుగా చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆదరణ అంతా కూడా పక్కదోవ పట్టించాలి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కానీ చేపట్టడం జరిగింది. ఈరోజు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి బుచ్చయ్య చౌదరి గారు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల నరకాలనే విధంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది మీ కార్యకర్త, మీరు అలాంటి రాజకీయాలు ఈరోజు మీరు విద్వేషపూరిత రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంది మీరు. తెలుగుదేశం పార్టీ, మీడియా కలిసి మీరు వేసిన పథకం ఇది. ఈ ప్రచార హోరులో ఏం జరిగినా, జగన్ గారికి ఏం జరిగినా ఈ రకంగా చూసి మూసేయాలనేదే మీ ప్లాన్ అని అందరికీ కూడా అర్థమవుతుంది. జగన్ గారికి మీ మీద ఉన్న ద్వేషాన్ని, అసూయని కూడా మీరు ఈ విధంగా ప్రదర్శిస్తున్నారు. లక్షల మంది ప్రజాభిమానం ఉన్న జగన్ గారిపై మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమీ కూడా చేయలేరని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము తెలియజేసుకుంటాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు ఈరోజు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడం మానేసి మీరు ఎన్నికల ప్రచారంలో కానీ, గతంలో ఎన్నికల ప్రచారంలో మీరు మీ కూటమిలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తా, తొక్క తీస్తా, చెమడాలు ఒలిసేస్తాం, పీక పిసికేస్తాం, ఇలాంటి విద్వేషపూరిత ప్రకటనలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం వల్ల మాత్రమే మొన్న వెన్నుపోటు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రజల తరపున, ప్రజల పక్షాన మేము జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేశారు కాబట్టే మీరు తల్లికి వందనం ద్వారా ఆ తల్లులకి, పేద విద్యార్థులకి మీరు కొంతమేరకైనా సరే ఆ నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ, నిరుద్యోగ భృతి కానీ,
18,000 మహిళలకి 50 సంవత్సరాల లోపు మహిళలకి ఇస్తానన్న 18,000 కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఏ కార్యక్రమాలు కూడా చేయకుండా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు మొన్న నిస్సిగ్గుగా మేము సూపర్ 6 హామీలన్నీ కూడా అన్నీ అమలు చేశాం, మా హామీల గురించి మా మేనిఫెస్టో గురించి మేము అమలు చేయలేదని ఎవరైనా మాట్లాడితే తోలు తీస్తాం, తాట తీస్తాం, మిమ్మల్ని మూసేస్తాం, మిమ్మల్ని వేసేస్తాం అనే విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి పదాలు వాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతకు విఘాతం కలిగించి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టి ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనేది మీ తాలూకు ఆలోచన అని ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు ఉన్నప్పుడు పేదవాడి జీవన ప్రమాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్పు చేసి ప్రజలకు అందరూ కూడా డైరెక్ట్గా సుమారు 2,75,000 కోట్ల రూపాయలు నిధుల్ని డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో ఇస్తే ఆ రోజు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని ప్రశ్నించిన మీరు ఈరోజు సంవత్సర కాలం తిరగకుండానే 1,61,00,000 పైచీలకు అప్పులు చేయడంతో పాటు గతంలో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెడుతున్నారు, లేకపోతే అప్పులు తెస్తున్నారని ప్రచారం చేసిన మీరు సుమారు 1,90,000 కోట్ల రూపాయల ఏపీఎండీసీకి సంబంధించిన భూముల్ని 436 రకాల ప్రాపర్టీస్ని మైన్స్ని మీరు తాకట్టు పెట్టిన మాట వాస్తవం కదా. ఈ విధంగా మీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు చేతకాక అమలు చేయలేక ఈరోజు ప్రతి నెపాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము తీవ్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్స్ని, ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం బుచ్చయ్య చౌదరి గారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరు నీతి నిజాయితీతో నిబద్ధతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డారు, ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం పాటుపడ్డారు, ఈ రాష్ట్రంలో ఎవరు పేదరిక నిర్మూలన కోసం పాటుపడి పేదవాడి జీవన ప్రమాణాలు మెరుగు చేశారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల మాటలు నమ్మి తప్పుడు వాళ్ళ మేనిఫెస్టోని నమ్మి తప్పుడు వాగ్దానాలని తప్పుడు హామీలని నమ్మి మోసపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ రాష్ట్రంలో పేదవాడి జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని ఈరోజు సంవత్సర కాలంలోపే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడ్డారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమీ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజాబలం ఉంది. కాబట్టి ఇప్పుడైనా బుచ్చయ్య చౌదరిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, బుచ్చయ్య చౌదరిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి వారవలేకే కూటమి ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తుందని ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటని చెప్పి కేకే రాజు ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.